నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచం మరో మహాయుద్ధం అంచున నిలబడిందా? ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. కేవలం 2 వారాలు గడువు విధిస్తూ ట్రంప్ ఇచ్చిన అల్టిమేటం ఇరాన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అసలు ట్రంప్ ప్లాన్ ఏంటి? గల్ఫ్ దేశాల్లో యుద్ధ మేఘాలు ఎందుకు కమ్ముకుంటున్నాయి? ఈ స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. గ్లోబల్ పాలిటిక్స్ లో ఒక భయంకరమైన కౌంట్ డౌన్ మొదలైంది. యుద్ధం ఎప్పుడు పేలుడుతో మొదలవ్వదు, అది ఒక పక్కా క్యాల్కులేషన్ తో మొదలవుతుంది. ఇప్పుడు పర్షియన్ గల్ఫ్ లో అమెరికా యుద్ధ నౌకలు తమ పొజిషన్స్ తీసుకుంటున్నాయి. ఫైటర్ జెట్స్ నిరంతరం డ్రిల్లింగ్ చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఇరాన్ కు తిక్క కుదిరించేలా ట్రంప్ ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేశారని అర్థమవుతుంది. ట్రంప్ ప్లాన్ చాలా క్లియర్ గా ఉంది. దీన్ని ఫేస్డ్ ప్రెషర్ స్ట్రాటజీ అని పిలుస్తున్నారు. దీనిలో మొదటి మెట్టు ఏంటంటే ఇరాన్ లోని అతి ముఖ్యమైన మిలిటరీ గవర్నమెంట్ సెంటర్స్ పై సర్జికల్ స్ట్రైక్ చేయడం. చాలా వేగంగా క్లీన్ గా అటాక్ చేసి ఇరాన్ అణు కార్యక్రమాలను నిలిపివేయడమే ట్రంప్ టార్గెట్. మా మాట వింటారా లేక యుద్ధం చూస్తారా అని ట్రంప్ నేరుగా వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. ఒకవేళ ఇరాన్ తగ్గకపోతే రెండో దశలో మొత్తం ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కొల్లగొట్టడానికి ట్రంప్ వెనకాడరు. ఇది కేవలం మాటలు మాత్రమే కాదు, గ్రౌండ్ లో రియాలిటీ వేరేలా ఉంది. యుఎస్ఎస్ అబ్రహీం లింకన్ యుద్ధ నౌక ఇప్పటికే గల్ఫ్ జలాల్లో తిష్టవేసింది. F-15 స్క్వాడ్రన్స్ రెడీగా ఉన్నాయి. ట్రంప్ కేవలం 2 వారాల డెడ్ లైన్ విధించారు. ఈ 14 రోజుల్లో ఏదో ఒక ఒప్పందానికి రావాలి, లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని క్లియర్ గా చెప్పారు. ఇది చూస్తుంటే ట్రంప్ తన మాక్సిమం ప్రెషర్ డాక్ట్రిన్ ను మళ్లీ అప్లై చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. మరోవైపు ఇరాన్ కూడా అస్సలు తగ్గడం లేదు. అమెరికా గనుక కయ్యానికి వస్తే మిడిల్ ఈస్ట్ లో ఉన్న అమెరికా బేస్లన్నింటినీ నేలమట్టం చేస్తామని ఐక్యరాజ్య సమితికి వార్నింగ్ ఇచ్చింది. రష్యాతో కలిసి ఒమన్ సముద్రంలో బాలిస్టిక్ క్షిపణుల పరీక్షలు నిర్వహిస్తూ తాము కూడా దేనికైనా సిద్ధమే అని సంకేతాలు పంపిస్తోంది. అంటే ఇటు అమెరికా అటు ఇరాన్ ఇద్దరు కత్తి మీద సాము చేస్తున్నారు. ట్రంప్ వేస్తున్న ఈ ఎత్తుగడ దౌత్యానికి దారితీస్తుందా లేక ప్రపంచాన్ని 3వ ప్రపంచ యుద్ధంలోకి నెట్టేస్తుందా? సమయం చాలా తక్కువగా ఉంది. ఆ 2 వారాల గడువు ముగిస్తే ఏం జరుగుతుందో అని ప్రపంచ దేశాలన్నీ ఊపిరి బిగపెట్టి చూస్తున్నాయి. ఒక చిన్న పొరపాటు జరిగినా పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండలా మారడం ఖాయం.